వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలోని స్థానిక పాత మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ పండుగ అలంకరణ చూపులను విశేషంగా ఆకట్టుకుంది. శాంతాక్లాస్ అవతారంలో బొమ్మలు కదులుతూ గీతాలు ఆలపిస్తున్నాయి. అలాగే రేపు క్రిస్మస్ పండుగ సందర్భంగా ఈ విధంగా అలంకరణ చేసినట్లు సంబంధిత నిర్వాహకులు తెలియజేశారు. నూజివీడులో సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహం ఏర్పాటు సమయంలో జరిగిన ఘటన బాధాకరమని ఈడిగ గౌడ్ సంఘం జిల్లా అధ్యక్షులు అట్లూరి శ్రీనివాసులు అన్నారు. రాజకీయాలకు అతీతంగా సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహం ఆవిష్కరణ జరుగుతుండగా రాజకీయ కోణంలో చూస్తూ వివాదాస్పదంగా ఓ పార్టీ వ్యవహరించడం బాధాకరం అన్నారు. ఆయన విగ్రహ ఆవిష్కరణను రాజకీయ కోణంలో చూడవద్దని విజ్ఞప్తి చేశారు. కనిగిరి మండలం పేరంగూడిపల్లి గ్రామం వద్ద రైల్వే లైన్లో గృహాలు కోల్పోయిన వారికి కనిగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి చేతుల మీదుగా ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. కనిగిరిలోని ఆర్డీఓ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కేశవరన్ రెడ్డి, తహసీల్దార్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ముత్యాలమ్మపాలెం పంచాయతీకి ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరైన నిధులతో గ్రామ సర్పంచ్ భర్త ముత్యాలు తన సొంత లేఅవుట్ లో సీసీ రోడ్లు నిర్మించుకున్నట్లు ఆంధ్ర మత్స్యకార జేఏసీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు ఏ అప్పలరాజు ఆరోపించారు. ఈ మేరకు అధికారులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. నిధులను దుర్వినియోగం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. దుర్వినియోగం చేసిన నిధులను రికవరీ చేయాలన్నారు. నర్సీపట్నం ఆర్డీఓ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్డీఓ వివి రమణ ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. వాటి పరిష్కారానికి అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిర్యాదులను వేగవంతంగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఆర్డీఓ మాట్లాడుతూ 21 దరఖాస్తులు అందినట్లు అధికారులు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై 6 నెలల్లోనే ఒక్కసారిగా విద్యుత్ ఛార్జీలను పెంచడం అన్యాయమని జిల్లా వైసీపీ పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ విమర్శించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీలపై ప్రజలకు అవగాహన పరిచే దిశగా ఈ నెల 27వ తేదీన పోరుబాట కార్యక్రమం చేపడుతున్నామన్నారు. ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. దెందులూరు చింతమనేని ప్రభాకర్ నూతన వరవడికి శ్రీకారం చుట్టారు. గివ్ బ్యాక్ పేరుతో చింతమనేని క్యాంప్ కార్యాలయంలో వివిధ హోమ్స్ లో ఉన్న నిరుపేద విద్యార్థులకు నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే అయిన తర్వాత తనను కలవడానికి వచ్చిన వ్యక్తులు గౌరవ సూచకంగా ఇచ్చిన శాలువాలతో అనాథ పిల్లలకు బట్టలు కుట్టించి సుమారు 200 మందికి అందజేశారు. ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఇలా చేయడం వల్ల చాలా మందికి మేలు జరుగుతుందన్నారు. బొబ్బిలి మున్సిపాలిటీ గొల్లపల్లిలో భవానీల ఇరుముడి కార్యక్రమాన్ని నిర్వహించారు. గురు భవానీ కంచెల్ల భవానీ ఆధ్వర్యంలో 100 మందికి పైగా భవానీ భక్తులు విజయవాడ దుర్గ మల్లేశ్వరి అమ్మవారికి దర్శనానికి బయలుదేరారు. వారంతా భవానీ మాలధారణకు సంబంధించిన ఇరుముడి కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా భారీగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం గొల్లపల్లి నుంచి రైల్వే స్టేషన్ వరకు భవానీలు ర్యాలీగా తరలి వెళ్లారు. నర్సీపట్నం డివిజన్ రేషన్ దుకాణాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 26న రాత పరీక్షలు నిర్వహించనున్నారు. అభ్యర్థులకు రాత పరీక్ష హాల్ టికెట్లను రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో పంపిణీ చేశారు. నర్సీపట్నం పెద్దబొడ్డేపల్లి డాన్ బాస్కో కాలేజీలో ఉదయం 10:30 నుంచి 12:30 వరకు రాత పరీక్ష ఉంటుందని డిటి అశోక్ తెలిపారు. అదే రోజు సాయంత్రం ఫలితాలు వెలువడతాయని అన్నారు. 27న ఇంటర్వ్యూలు ఉంటాయన్నారు. తుళ్లూరు మండలం తహసీల్దార్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే జరిగింది. గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో తుళ్లూరు మండలంలోని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. మండలంలో ప్రధానమైన సమస్యలు నిర్వహించాల్సిన అత్యవసర పనుల గురించి కలెక్టర్ మాట్లాడినట్లు అధికారులు తెలిపారు. అనంతరం పలు గ్రీవెన్స్ ఫిర్యాదులను ఎంఆర్ఓకు అందజేశారు.